अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना बॉक्सिंग फेडरेशन के ज़रिए एहतमाम 8वें एलिट वुमेन्स स्टेट बॉक्सिंग चैंपियनशिप 2025 का इनेकाद लालपेट के प्रोफेसर जयशंकर स्टेडियम में शानदार तरीके से किया गया। ये तकरीब अजीमतर हैदराबाद की डिप्टी मेयर मुत्ते श्रीलता शोभन रेड्डी और TTUC के कमेटी के सदर मुत्ते शोभन रेड्डी की बतौर मेहमान खुसूसी शिरकत से हुई। इस मौके पर खिताब करते हुए डिप्टी मेयर मुत्ते श्रीलता शोभन रेड्डी ने कहा, तेलंगाना हुकूमत खेलों में खवातीन की बेपनाह हौसला अफजाई कर रही। ये चैंपियनशिप खवातीन बॉक्सर्स के लिए अपनी सलाहियतों को जाहिर करने के लिए एक बेहतरीन प्लेटफॉर्म के तौर पर काम करती है। उन्होंने कहा कि मैं आप सब से दरख्वास्त करती हूँ कि आगे बढ़ें और रियासत और मुल्क के लिए फ़ख्र करें। अहदेदारों ने इस बात पर रोशनी डाली कि इस तरह के खेलों के वाक़यात रियासत में खवातीन की खेलों की सलाहियत को रोशन करने में अहम रोल अदा करते हैं। बॉक्सिंग फेडरेशन PBF రవీందర్ ప్రెసిడెంట్ గారు రవీందర్ గారు, జనరల్ బాబురావు గారు, జనరల్ సెక్రటరీ గారు. ఈరోజు అంటే నిజంగా మా ఏరియాలో, మా తామసలో, మా గ్రౌండ్లో మహిళలకి అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఉమెన్స్కి, మహిళలకి అందరికీ కూడా ఏంటంటే ఒక సేఫ్టీ అనేది ముఖ్యమైపోయింది. ఆ విషయంలో ఇంత చిన్న ఏజ్ నుంచి పిల్లలు మీరు బాక్సింగ్ కానీ కరాటే కానీ పిల్లలకి అంటే మీరు ఇప్పుడు బాక్సింగ్లో నేర్పిస్తున్నారు కాబట్టి బాక్సింగ్, కరాటే వారి సెల్ఫ్ అంటే వారి ఆలోచన, వారికి ఏ విధంగా అయితే మాకు రక్షణ కల్పించుకోగలం అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా ముందుకు నడవాలని మనం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో కూడా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి. బాక్సింగ్ విషయంలో కానీ, కరాటే విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, ప్రతి ఒక్క దగ్గర స్పోర్ట్స్, అన్ని స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ మన ఇప్పుడు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎక్కువగా యూత్ మీద, పిల్లల రక్షణ మీద, పిల్లల మీద ఎక్కువగా ఆలోచన ఉంది. ఎక్కువగా మహిళల మీద కూడా ఎక్కువ ఆలోచన ఉంది. మహిళలందరూ కూడా బాగుండాలనేది నిజంగా మీరు నేర్చుకుంటే అమ్మ మీ సెల్ఫ్ మీకు యూజ్ అవుతుంది. ఎవరితో మీతో 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఒకరే అందులో బాక్సింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా అపాయం ఉన్నా కూడా మీరు కాపాడే అంత శక్తి మీకు ఉంటుంది. కాబట్టి వీఆర్ ఆల్ 2 మెంబర్స్కి నేను కంగ్రాచులేషన్ తెలుస్తున్నాను. అదేవిధంగా ఆల్ ద బెస్ట్. ఏ టీం గెలిచినా, ఎవరు గెలిచినా గెలిచినట్టే. ఓడినోళ్ళు ఓడినా అనే పదం అది లేదు. ఎవరు గెలిచినా గెలిచినట్టే. ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఇద్దరు సేమ్ ఏజ్, సేమ్ గ్రూప్. మీరిద్దరు కూడా అందరికీ కూడా చెప్తున్నాను, అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా అంటే మీ సేఫ్టీ కోసం మీరు ఇది నేర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మహిళలకి ఎక్కువ అన్ని ఇంపార్టెన్స్, అవకాశాలు అన్ని కూడా మహిళలకే ఉన్నాయి. కాబట్టి మనం స్ట్రాంగ్ ఉండాలి, ముఖ్యంగా మనం స్ట్రాంగ్ ఉండాలి అనేది మీకు తెలియజేస్తూ ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళకి, రవీందర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, మా లీడర్లకి, మీకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.